పాత టెంపుల్, ఓల్డ్ టెంపుల్. ఫస్ట్ టైం నేనైతే, అంటే ఇది మా దగ్గర ఏరియానే, మా విలేజ్ నుండి దగ్గర ఒక 15 కిలోమీటర్స్ వస్తాను అనుకుంటా. సో ఇది చాలా అద్భుతమైన టెంపుల్. బట్ ఇది భూకంపాల వల్ల అయితే కొంచెం హాయ్ ఎవ్రీవన్. సో మేమైతే ఈరోజు మా విలేజ్కి వెళ్తున్నాం. సో విలేజ్కి వెళ్ళే దారిలో అయితే చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్ అయితే, విలేజ్ నేచరు. సో ఇక్కడ మనకి విలేజ్కి వెళ్తూ ఉంటే మాకైతే 2 శివాలయాలు, దగ్గర దగ్గర 800 నుండి 1000 సంవత్సరాల చరిత్ర కలిగిన శివాలయాలను అయితే ఈరోజు మేము దర్శించుకోబోతున్నాం. సో ఈ శివాలయాలు ఏంటంటే కాకతీయుల కాలంలోని కట్టడాలు అన్నట్టు. సో మేమైతే మా విలేజ్కి వెళ్ళే దారిలో ఎంత అందమైన ప్రకృతి ఉంటుందో చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది నేచర్ అయితే. హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే కొలుపు జాగరణ మందిరం లైన్ వెళ్తుంది కోతులు. అవి ఎట్లా కూర్చున్నా చూడు, ఒట్ల మీద, పొలాల ఒట్ల మీద లైన్ ఉన్నాయి. వస్తాను కోత వస్తాను. NH 163నా? సో మేమైతే ఇప్పుడు హైదరాబాద్ నుండి వరంగల్ నుండి మళ్ళీ ఇప్పుడు ఏటునాగరం రూట్లోనైతే వస్తున్నాం. సో ఇది నేషనల్ హైవే 163. సో మనం వరంగల్ నుండి ఏటునాగరం రోడ్లోనైతే మేము ప్రజెంట్ ఏంటంటే ములుగు దగ్గరలో ఉన్నాం. సో ములుగు నుండి జంగలపల్లి అని వస్తుంది దగ్గరనే. జంగలపల్లి నుండి స్ట్రేట్గా వెళ్ళి రైట్ సైడ్ వెళ్తేనేమో మనకు లక్నవరం వస్తుంది. మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ స్ట్రేట్గా వెళ్తే, అంటే మనం ఏటునాగరం రోడ్లోనే వెళ్తే మనకి బోగత వాటర్ ఫాల్స్ ప్లస్ తాడ్బాయ్ హాట్స్ ప్లస్ ఇంకా మనకి ముల్లకట్ట బ్రిడ్జ్, అటు భద్రాచలము ఆ రూట్ ఉంటుంది అన్నట్టు. సో ప్లస్ లేదు అంటే ఇక్కడ మనం రామప్ప టెంపుల్కి వెళ్ళాలనుకుంటే ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత జంగాలపల్లి వస్తుంది కదా, జంగాలపల్లి నుండి లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు రామప్ప ఒక 8 కిలోమీటర్స్ అట్లా ఉంటుంది. సో రామప్ప నుండి ఇంకా మనం ఒక 20 కిలోమీటర్స్ వెళ్తే మనకి మైలారం కేవ్స్ అని వస్తాయి. సో ఇప్పుడు ప్రజెంట్ మైలారం కేవ్స్కి అయితే తెలిసిన వాళ్ళు, ఆ విలేజ్లో మైలారం విలేజ్లో తెలిసిన వాళ్ళతో వెళ్తే బెటర్. ఎందుకంటే మనకు కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే ఆ కేవ్స్ అయితే దొరికాయి, చాలా అద్భుతంగా ఉంటాయి కేవ్స్ కూడా, న్యాచురల్గా ఏర్పడే కేవ్స్. సో ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఆ మైలారం కేవ్స్ నుండే జస్ట్ ఒక 7 కిలోమీటర్స్ కూడా ఉండదు, మనకి పాండవుల గుట్ట అనే వస్తుంది. అంటే పాండవుల గుట్ట అంటే మహాభారత కాలం నాటి గుహలు ఉంటాయి అందులో. సో మనకి ఏంటంటే అక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే మనకి రాక్ పెయింటింగ్ ఉంటుంది. సో చాలా అద్భుతంగా ఉంటాయి పాండవుల గుట్ట కూడా. సో మరి ఇక్కడ మన వీకెండ్ 2 డేస్ ఎంజాయ్ చేయడానికి అయితే ఇది పర్ఫెక్ట్ ప్లేస్. హైదరాబాద్ నుండి జస్ట్ 200 కిలోమీటర్స్ రేంజ్లోనైతే ఇవన్నీ మనం చూసుకోవచ్చు. చాలా అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయి ఇక్కడైతే. సో ఎవరైనా వచ్చే వాళ్ళైతే ఇక్కడ సెర్చ్ చేసుకోండి, 2 డేస్ మాత్రం హ్యాపీగా ఎంజాయ్ చేయవచ్చు. నేచర్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇప్పుడు ప్రజెంట్ మేము వెళ్ళేది ఏంటంటే రామప్ప దగ్గరలోకి వెళ్తున్నాం. సో రామప్ప చూడము, రామప్ప ఆల్రెడీ చాలాసార్లు చూసినాం కాబట్టి మేము రామప్ప దగ్గరలో ఉన్న కొన్ని పాత శివాలయాలు అవుతున్నాయి, ఇప్పుడు ఆ శివాలయాలను అయితే దర్శించుకోబోతున్నాం. సో మా హైవేలో మా జర్నీ చూడండి, కొండలు ఉన్నాయి మంచిగా. ఇదంతా రామప్ప దగ్గరలో అన్నట్టు. సో మనం వెళ్ళే దారిలో అయితే మంచి మంచి పొలాలు ఉంటాయి, ఇప్పుడిప్పుడే నాట్లు వేస్తున్నారు. చాలా ప్రకృతి చాలా అందంగా ఉంటాయి. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో ఇక్కడైతే ఒకటి పురాతన దేవాలయం అయితే ఉంది, మనకి చాలా ఓల్డ్ టెంపుల్ ఉన్నట్టుంది ఇది. సో మేము వెళ్ళే దారిలో అయితే కనబడింది. సో ఇది నర్సాపూర్, మీకు కనబడుతుంది కదా నర్సాపూర్. సో చాలా ఓల్డ్ టెంపుల్. మరి ఈ టెంపుల్ ఎప్పుడు కట్టించారు ఏందనేది మనకైతే తెలియదు. శ్రావణ సోమవారం, ఫస్ట్ సోమవారం అయితే మేము అద్భుతమైన టెంపుల్ దర్శించుకున్నాం. సో చూడండి, పాత టెంపుల్, ఓల్డ్ టెంపుల్. ఫస్ట్ టైం నేనైతే, అంటే ఇది మా దగ్గర ఏరియానే, మా విలేజ్ నుండి దగ్గర దగ్గర ఒక 15 కిలోమీటర్స్ వస్తాను అనుకుంటా, 15-20 కిలోమీటర్స్. సో ఇది నర్సాపురం విలేజ్లో ఉంది. సో ఈ టెంపుల్ ఉన్నట్టు కూడా నాకు తెలియదు, బట్ ఇది కూడా నాకు తెలిసి కాకతీయుల కాలంలో కట్టిన టెంపులే. సో చూడండి, మీకు చూసి అర్థమవుతుంది ఇదైతే. మంచిగా మంచిగా మొక్కాలి. लागे नहीं कहीं ओ
శివాలయమేనా? పిల్లర్లు చూసినాం మొత్తం. మళ్ళీ కట్టిల్లా ఇది? దీన్ని సెట్ చేసినా? సెట్ చేయకుండా అవుతుందా? తీసుకున్నా ఉన్నా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. విఘ్నేష్. సో అప్పటి టెంపుల్ ఇది, పురాతనమైన టెంపుల్ చూడండి. ఓం నమ శివాయ. సో ఇదైతే చాలా పాత శివాలయము, అంటే కాకతీయుల కాలం నాటి కట్టడమే. బట్ కాకపోతే కొన్ని రోజులైతే దీన్ని అసలు ఇక్కడ ఒక శివాలయం ఉన్నట్టు కూడా ఎవరికి తెలియదు. కానీ తర్వాత దీన్ని అయితే మంచిగా అభివృద్ధి చేశారు. సో చూడండి, పిల్లర్లు కూడా ఆ కింద మొత్తం రీకన్స్ట్రక్షన్ చేశారు, కానీ పిల్లర్లు మాత్రం ఇంకా ఏం చేయలేదు, ముట్టుకోలేదు. సో చుట్టూ చూడండి అసలు కంప్లీట్గా అది ఎట్లా ఆగి ఉందో. టెంపుల్ చూస్తేనే చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇలాంటి టెంపుల్స్ అయితే చాలా ఉంటాయి. సో మనం ఇలాంటి టెంపుల్ దర్శించుకోవడం మా అదృష్టం అనే భావిస్తున్నాను అయితే. సో నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ కొంచెం జర్నీ చేసిన తర్వాత మనం ఇప్పుడు గణపురం విలేజ్, ఇది అంటే రామప్పకి ఒక 5-6 కిలోమీటర్ల డిస్టెన్స్లో అయితే గణపురం విలేజ్ ఉంటుంది. సో ఈ గణపురం విలేజ్లో అయితే ఇది కూడా రామప్ప టెంపుల్ లాగానే ఉంటుంది. బట్ రామప్ప టెంపుల్ డూపే, బట్ ఇక్కడ భూకంపాల వల్ల అయితే ఇది ఎక్కువ డిస్ట్రాయ్ అయింది, అంటే కూలిపోయింది అన్నట్టు. కానీ ఇక్కడ చూడండి రామప్ప గుడి లాగానే ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే చుట్టూ కోట గుళ్ళు ఉంటాయి. సో ఇప్పుడు మాకు మీ వెనకాల కనపడుతున్నాయి కదా ఆ గుళ్ళు అన్నట్టు, కోట చుట్టూ ఉంటాయి అన్నట్టు ఇవి. సో ఇవి చాలా అద్భుతంగా ఉంటాయి, భలే అట్రాక్టింగ్ అనిపిస్తాయి, చాలా బాగా అనిపిస్తాయి టెంపుల్ చూస్తే మాత్రం. ఇక్కడ బ్యాలక్ ఏంటంటే ఇక్కడ గుప్త నదులు ఉన్నాయని చెప్పేసి ఇక్కడైతే తవ్వకాలు జరుపుతూ ఉంటారు, అంటే నైట్ వచ్చేసి తవ్వకాలు జరుపుతూ ఉంటారు. సో నిజానికి ఈ టెంపుల్లో అయితే గుప్త నిధులు ఉన్నాయనేది మాత్రం నిజమే. ఎందుకంటే ఇక్కడ తవ్వకాలు జరిగినప్పుడు చాలా మందికి ఇక్కడ గోల్డ్ కానీ, అంటే కాయిన్స్, గోల్డ్ కాయిన్స్ ఇవన్నీ దొరికాయంట. అది మనకి పేపర్లో కూడా వచ్చినాయి, చాలాసార్లు న్యూస్లో కూడా వచ్చింది. సో చాలామంది దొరికిళ్ళు కూడా, ఇక్కడ గుప్తను తవ్వకాలు జరిపి దొరికిళ్ళు కూడా. సో దొరికితే ఇంకా వాళ్ళకి ఎలాంటి శిక్షలు ఉండాలో అలాంటి శిక్షలే విధిస్తారు. సో తెలుసు కదా ఇక మనకి. సో ఇక్కడ ఉన్నది అనడానికి, గుప్త నిధులు ఉన్నాయి అనడానికి రీజన్ కూడా ఇక్కడ కనబడుతుంది కదా, ఇక్కడ స్నేక్ కనబడుతుంది చూడండి. సో జనరల్గా మనకి ఏ టెంపుల్లో అయినా స్నేక్స్, ఇప్పుడు మనకు రామప్ప టెంపుల్లో చూస్తే ఇలాంటి స్నేక్స్ సంబంధించిన అయితే ఏం లేవు, బట్ ఈ టెంపుల్లో ఉన్నాయి. సో నాకు అందుకే అనిపిస్తుంది, సో ఇక్కడ కంపల్సరీగా గుప్త నిధులు కానీ, అంటే ఇక్కడ ఏమన్నా అప్పుడు రాజుల కాలంలో ఏమన్నా దాచిపెట్టారనేది ఏమన్నా మేబీ అయి ఉండొచ్చు. బట్ కాకపోతే ఏంటంటే దానివల్ల ఈ టెంపుల్ మాత్రం చాలా వరకు దెబ్బతింది. ఈ గుప్త నిధుల కొరకు తవ్వకాలు జరిపి సో ఇక్కడ ఉన్న విగ్రహాలను ధ్వంసం చేశారు. సో ఇదైతే చాలా దారుణంగా అనిపిస్తుంది. సో అంటే చాలామంది దొరికిళ్ళు కూడా, దొరికిన వాళ్ళకైతే మంచిగానే ఇంకా పనిష్మెంట్ అయితే ఉంటుంది కదా కామన్గా. సో చూడండి టెంపుల్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళైతే చాలా హ్యాపీగానే ఫీల్ అవుతారు. ఇది కూడా ఒకప్పుడు అయితే దీన్ని అసలు ఈ టెంపుల్ని కూడా ఎవరు పట్టించుకునే వాళ్ళు కాదు. నా చిన్నతనంలోనైతే సో ఇది చాలా దారుణంగా ఉండేది, అంటే ఇక్కడ పూజలు కానీ ఏం జరగకపోయేది. సో ఒక పాడుబడ్డ శివాలయం లాగా ఉండేది అన్నట్టు, చాలా దారుణంగా, చాలా బాధ అనిపించేది. సో అప్పుడు నా చిన్నప్పుడు నాకు అంత తెలియదు, కానీ సో నాకు ఇప్పుడు అనిపిస్తుంది అప్పుడు ఎంత దారుణంగా ఉన్న టెంపుల్ ఇప్పుడు చూడండి ఎంత అద్భుతంగా, ఎంత హ్యాపీ, ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో శివాలయం అంటే చాలా పూజలు జరిపిస్తున్నారు, చాలా బాగా ఇక్కడ మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ. సో నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో ఇక్కడనైతే ఇంకా చెప్పాలంటే గోశాల కూడా ఏర్పాటు చేశారు. నాకు తెలిసి 2-3 ఇయర్స్ అవుతుంది కావచ్చు గోశాల మెయింటెనెన్స్ చేస్తున్నారు. సో ఇక్కడ చాలా అద్భుతమైన వాతావరణం అయితే ఇక్కడ కోటగులలో ఉంది. ఎవరైనా దర్శించుకోవాలనుకుంటే మాత్రం దర్శించుకోండి, చాలా బాగుంటుంది. సో ఇది అయితే కాకతీయుల కాలంలో నాటి కట్టడం ఇది. సో థ్యాంక్ యూ ఎవరీవన్. ఎవరైనా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్